బేసిక్ మన ప్రాబ్లమ్స్ ఉన్నా వీ కెన్ మేనేజ్. అదర్ దాన్ దట్ ఇక్కడ నుంచి మన హైదరాబాద్కి పంపించుకొని అక్కడ వీ హ్యావ్ అ ప్రాపర్ టీమ్. ఇప్పుడు సార్ వాళ్ళు చెప్తున్నారు వీ హ్యావ్ అ పీడియాట్రిక్ సర్జన్, NICU టీమ్ దేర్. సో మీరు ఎక్కడికి వెళ్ళాలి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఒకవేళ వీ హ్యావ్ అ హైయర్ సెంటర్ రిఫరల్ అంటే వీ కెన్ డైరెక్ట్లీ గో టు మెడికల్ బ్రాంచ్. Other than that, we have all services here. We have a PSU, NICU ఉంది, and we have CPAP, HFNCs and all. So ఇక్కడ ఉన్న సర్వీసెస్ అన్ని ఇక్కడ మనం ప్రొవైడ్ చేస్తుంది. బట్ ఇమీడియట్ రిఫరల్కి మళ్ళీ మనం హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళాలనుకున్నా మనం ఇంటర్ బ్రాంచ్లో మనం రిఫర్ చేసుకోవచ్చు. ఆ బేబీస్కి ఏదైనా సర్జికల్ ప్రాబ్లం ఉందంటే అవి అన్ని దగ్గరలో మనం చేయలేమన్నట్టు. ఇక్కడ వరంగల్లో కానీ మీరు తీసుకుంటే పీడియాట్రిక్ సర్జరీ కానీ ఆ ప్రీమెచ్యూర్ బేబీస్కి ఏదైనా సర్జరీ అవసరం పడినా అలాంటి బేబీస్కి హ్యాండిల్ చేసేంత బ్యాక్గ్రౌండ్ ఇక్కడ ఉండకపోవచ్చు. సో అట్లాంటప్పుడు దాంతోపాటు ఒక సక్సెస్ అనేది మనం ఇవ్వగలుగుతామంటే ఒక టీం వర్క్ కావాలా, అంటే దానికి సంబంధించిన ఒక న్యూరల్ టీం కావచ్చు, లేకుంటే చిన్నపిల్లలకి ఇచ్చే మత్తు డాక్టర్లు. సహజంగా మనం ఏంటంటే మత్తు డాక్టర్లు అంటే పెద్దవాళ్ళకి ఇస్తుంటారు అన్నట్టు, కానీ చిన్నపిల్లలకి ఇచ్చేటోళ్ళు కాకుండా ప్రీమెచ్యూర్ బేబీస్కి ఇచ్చేటోళ్ళు స్పెషలిస్ట్ ఉంటారు డాక్టర్. సో అలాంటిది ఒక టీం అనేది మన దగ్గర ఉంది కాబట్టి ఆ ప్రీమెచ్యూర్ బేబీస్లో సర్జికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా, లేకుంటే న్యూనటల్ సర్జరీస్ ఉన్నా, లాంగ్ డ్యూరేషన్ సర్జరీస్ ఉన్నా, ఇవన్నీ మనము ఒక మెడికల్ హాస్పిటల్ మేనేజ్ చేయడం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నామండి. చాలా వరకు ఇంటర్నేషనల్ పేషెంట్స్ని కానీ మనము సర్వీసెస్ ఇస్తున్నాం అన్నట్టు ఇప్పుడు కొత్తగా. సో వాళ్ళందరూ మన ట్రీట్మెంట్ సక్సెస్గా తీసుకుంటున్నారని మీకు ఈ ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. సీనియర్ పీడియాట్రిక్ సర్జన్ మెడికల్ హాస్పిటల్ మేనేజ్ చేయాలి. డాక్టర్ గారు చెప్పినట్టే, మేడం కానీ డాక్టర్ రవీంద్ర గారు చెప్పినట్టు నాతో పాటు యాడ్ ఆన్ ఏంటంటే పీడియాట్రిక్ సర్జరీ అంటే ఏంటి అంటే ఒక చిన్న పిల్లల సర్జరీ అంటే ఎవరు ఏజ్లో చేస్తారో ఎక్కడి వరకు ఆగిపోతారు. అలాంటిది అంటే పుట్టిన బిడ్డల దగ్గర నుంచి తీసుకొని మనం బాబుకు 11, 12, 13 ఇయర్స్ వరకు హ్యాండిల్ చేస్తామన్నట్టు. దీంట్లో మా స్పెషాలిటీ ఏంటంటే ఒక జనరల్ పీడియాట్రిక్ సర్జరీ కాకుండా న్యూనటల్ సర్జరీ, అంటే ఇప్పుడే పుట్టిన బిడ్డలు, అంటే తల్లి గర్భశల్యం ఏదైనా కంజెనిటల్ మాల్ఫార్మేషన్తో పుట్టిన బిడ్డలతో తీసుకొని, దాంతోపాటు పీడియాట్రిక్ యూరాలజీ అంటే చిన్నపిల్లలకు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పీడియాట్రిక్ థొరాసిక్ సర్జరీ అంటే చిన్నపిల్లల్లో మనకు గుండె పక్కన ఊపిరితిత్తులు ఉంటాయి అన్నట్టు, దానికి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కానీ, దాంతోపాటు మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అంటే చిన్నపిల్లలు ఎట్లయితే మనం అడల్ట్లో లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తామో అట్లనే చిన్నపిల్లల్లో కానీ మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేస్తుంటాం అన్నట్టు. సో ఇవన్నిటిని రొటీన్గా మెడికల్ హాస్పిటల్లో మేనేజ్ చేయడం చేస్తూ ఉంటాము. దాంతోపాటు మా స్పెషల్ పాయింట్ ఏంటంటే అన్ని రకమైన ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది డెలివరీస్కి వస్తే ఏ రకమైన ప్రాబ్లం ఉన్నా వీఆర్ ఏబుల్ టు మేనేజ్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ గుడ్ టీమ్ సపోర్ట్. ఇంకా లేడీస్లో వచ్చే ఇంకో ప్రాబ్లం ఏమంటే హెవీ బ్లీడింగ్. ఆఫ్టర్ 40 years హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అవ్వడం, లేదా గర్భసంచిలో గడ్డలు రావడం, లేదా కొంతమందికి ప్రెగ్నెన్సీస్ రాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి టెస్ట్ చేసినప్పుడు వాళ్ళకి గడ్డలు ఉండడం, లేదంటే గర్భసంచి పక్కనే బ్లడ్ క్లాట్ అయ్యి ఎండోమెట్రియోసిస్ అని చెప్తాము. అప్పుడు ఫుల్ గర్భసంచి మొత్తం మూసుకుపోయి ఉంటుంది అన్నమాట లోపల. అలాంటి వాళ్ళకి ప్రెగ్నెన్సీస్ రావు. ఇంకొన్ని సిచ్యువేషన్స్ వస్తే ఎర్లీ క్యాన్సర్లో డిటెక్ట్ అయిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ హై ఎండ్ సర్వీస్ అంటే రోబోటిక్ సర్వీసెస్ అనమాట. మన దగ్గర రోబోటిక్ ఫెసిలిటీ ఉంది. వీఆర్ డూయింగ్ హై ఎండ్ సర్జరీస్ వేర్ రోబోటిక్ సిస్టమ్ యూజ్ చేసుకొని ప్రిసైజ్ సర్జరీ. అలాంటి సిచ్యువేషన్స్ని ప్లాసెంటా అక్రీటా అంటాము, ప్లాసెంటా సివియర్, ప్లాసెంటా ప్రీవియా. ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎక్కడికి వెళ్ళాలి అని దిక్కుతోచిన పరిస్థితి అయినప్పుడు మనము ఒక టీమ్ లాగా వర్క్ చేసి, నాట్ ఓన్లీ ఆబ్స్టెట్రిషియన్స్, దానికి తోడుగా ఉండే యూరాలజిస్ట్ కానీ, సర్జన్స్ కానీ, బ్లడ్ బ్యాంక్ ఫెసిలిటీ టైఅప్తో అండ్ పీడియాట్రిషియన్ సర్వీసెస్ అన్నీ ఒక రూఫ్లో దొరుకుతుంది. మనం వేరే హాస్పిటల్స్కి మనం వెళ్ళినప్పుడు ఒక్క ఫెసిలిటీ లేకపోయినా మదర్ని సేవ్ చేయలేము. ఫర్గెట్ అబౌట్ ద బేబీ, ఫస్ట్ మదర్ని మనం సేవ్ చేయాలి అనేసి కొన్ని చాలా సీరియస్ సిచ్యువేషన్స్ ఉంటాయి. సో అప్పుడు అలాంటి సిచ్యువేషన్స్ హై రిస్క్ లెవెల్ 4 మనకి సపోర్ట్ కావాలి, మల్టీ డిసిప్లినరీ టీమ్ సపోర్ట్ ఉండాలి అంటే మనకి బ్యాకప్ ఉంది. అదే కాకుండా కార్డియక్ ప్రాబ్లమ్స్తో కొంతమంది ప్రెగ్నెన్సీ వస్తుంది. అలాంటి వాళ్ళకి కూడా మనం చిన్న ప్లేసెస్లో సెటప్స్లో మనం మేనేజ్ చేయలేము. సో హయ్యర్ సెంటర్ కార్డియాలజీ సపోర్ట్ ఉండాలి. నేను డాక్టర్ వరలక్ష్మి, కన్సల్టెంట్ ఆబ్స్టెట్రిషియన్, గైనకాలజిస్ట్ అండ్ రోబోటిక్ సర్జన్. సో మనం ప్రెగ్నెన్సీ గురించి చెప్పడానికి పోతే ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ సుఖకరంగా అంత కంఫర్టబుల్గా ఈజీగా వెళ్తుంది అని చెప్పలేము.
కొన్ని ప్రెగ్నెన్సీస్ కాంప్లికేషన్స్తో ల్యాండ్ అవుతాయి. అప్పుడు కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే అది ఒక లెవెల్ వరకు డీల్ చేసే కెపాసిటీ కొన్ని హాస్పిటల్స్లో ఉంటాయి. కొన్ని కండిషన్స్లో లైక్ హెవీ బ్లీడింగ్ అవ్వడం, సార్ ఎక్స్ప్లెయిన్ చేసినట్టు ఎక్స్ట్రీమ్ ప్రీమెచ్యూరిటీ అంటే 23 వీక్స్ 24 వీక్స్ అసలు బేబీస్ చేతిలోకి ఇట్లా ఎత్తుకోవచ్చు. అలాంటి సిచ్యువేషన్లో పుట్టిన బేబీస్ని మనం సేవ్ చేసే కండిషన్స్, మనకి సేవ్ చేసే అన్ని రకమైన సపోర్ట్ మెడికల్ హాస్పిటల్, మన మాదాపూర్లో ఉండే మెడికల్ హాస్పిటల్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇది కాకుండా కొన్ని కండిషన్స్లో మదర్కి ప్రాణానికి ఇబ్బంది ఉంటుంది. లైక్ హెవీ బ్లీడింగ్ అయితే గర్భసంచి తీసి కానీ క్యాన్సర్ రిలేటెడ్ సర్జరీస్ కానీ లేదా ఎండోమెట్రియోసిస్ రిలేటెడ్ సర్జరీస్ వేర్ నార్మల్గా ఆ డిసీజ్ అయిన స్ట్రక్చర్స్ని తీసి మళ్ళీ నార్మల్గా యూట్రస్ ఓవరీస్ ఎలా నార్మల్గా ఉంటాయో అట్లా చేసే ఒక ఫెసిలిటీ మన దగ్గర ఉంది. సో రోబోటిక్ సర్వీసెస్ని యూజ్ చేసుకుంటూ యంగ్ కపుల్స్ కానీ ఎవరైనా గడ్డలు ఉండి ప్రెగ్నెన్సీస్ రాకుండా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్తో సఫర్ అయిన వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అండ్ ఈ రోబోటిక్ ఫెసిలిటీస్ అనేవి 24/7 మనం వాడుకుంటాము. ఏ టైం అయినా డే అండ్ నైట్ మల్టిపుల్ సర్జరీస్ కూడా ఒక రోజులో మనం చేయగలుగుతున్నాము. దానికి ట్రైన్ అయిన హెల్ప్ కావాల్సిన సర్జన్స్ కానీ వేరే సంబంధించిన రిలేటెడ్ క్యాన్సర్ సర్జన్స్ కానీ మనకి తోడుగా ఉంటారు. సో హై అండ్ రోబోటిక్ సర్జరీస్ కూడా మన హాస్పిటల్లో అవుతూ ఉంటాయి. సో నేను అనేది ఏ ఉమెన్కి కూడా ఎలాంటి ప్రాబ్లమ్ హై అండ్ రెఫరల్ సెంటర్ అనేది అవసరం పడితే మెడికవర్లో 24/7 వీ హ్యావ్ అ టీమ్ ఆఫ్ డాక్టర్స్, నాట్ ఓన్లీ గైనకాలజిస్ట్, సిస్టర్స్, పీడియాట్రిక్ టీమ్ అండ్ ఆల్సో ద అడ్మినిస్ట్రేషన్. ఇది కాకుండా అలైడ్ సర్వీసెస్ లైక్ క్యాన్సర్ రిలేటెడ్ సర్వీసెస్ లేదా సర్జరీ రిలేటెడ్. ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్ 100 బెడెడ్ హాస్పిటల్ శిల్పారామం పక్కన హైదరాబాద్లో ఉంది. అక్కడ నేను మొదలు పీడియాట్రిక్ అండ్ బేబీ సర్వీసెస్ గురించి మాట్లాడతాను. తర్వాత నా కొలీగ్స్ వాళ్ళ ఏరియాస్ గురించి మాట్లాడతారు, వాళ్ళ స్పెషాలిటీ గురించి. మొదలు చిన్నపిల్లల గురించి మాట్లాడితే నీనెటాలజీ, దట్ ఈస్ చిన్నపిల్లలు, NICU 25 బెడ్ NICU ఉంది. హై అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లేటెస్ట్ వెంటిలేటర్స్ కానీ, లేటెస్ట్ ఇంక్యుబేటర్స్, లేటెస్ట్ వార్మర్స్ అండ్ సమ్ స్పెషల్ డివైజెస్. మేము పిల్లల్ని CO2 కార్బన్ డైఆక్సైడ్ పుట్టంగానే కార్బన్ డైఆక్సైడ్ మానిటర్ చేసే చిన్న స్పెషల్ డివైజెస్ మా దగ్గర ఉన్నాయి. మాకు స్ట్రాంగ్ మెడికల్ టీమ్ ఉంది. సీనియర్ కన్సల్టెంట్స్ నా కొలీగ్స్ ఉన్నారు. స్ట్రాంగ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉన్నారు. చాలా మందికి 10-12 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ NICUలో చిన్న బేబీస్ని చూసుకునే ఎక్స్పీరియన్స్ ఉంది. మేము 23 వీక్స్ పుట్టిన బేబీస్ నుంచి చూసుకునేగలిగే శక్తి సామర్థ్యం మాకుంది. నార్మల్గా ప్రెగ్నెన్సీ అయితే 40 వీక్స్, ఫుల్ టర్మ్ బేబీస్ అయితే 40 వీక్స్. మా యూనిట్లో 23 వీక్స్ నుంచి చూసుకునే కెపాసిటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎక్స్పీరియన్స్ మాకుంది. అంటే వాళ్ళ బేబీస్ పుట్టినప్పుడు 500 గ్రామ్స్, 450, 470 గ్రామ్స్ ఉంటారు. 450, 470, 500 గ్రాములు. నార్మల్గా మన ఇండియన్ స్టాండర్డ్స్కి టర్మ్ బేబీస్ పుడితే 2.83 కిలోస్ ఉంటారు. 2.8 కిలోస్ ఆర్ 3 కిలోస్. కానీ మా దగ్గర 23 వీక్స్ 24 వీక్స్ పుట్టిన బేబీస్కి 500 గ్రామ్స్ బర్త్ వెయిట్ అలా ఉంటుంది. సో వాళ్ళని చూసుకునే కెపాసిటీ, సామర్థ్యము, ఎక్స్పీరియన్స్ మా యూనిట్లో ఉంది. మన దగ్గర ప్రీటర్మ్ బేబీస్ ఇండియాలో చూస్తే ప్రీటర్మ్ బేబీస్ చాలా మంది పుడతారు మన దగ్గర. వరల్డ్లో మొత్తం చూసుకుంటే 10 డెలివరీలకు ఒక ప్రీటర్మ్ డెలివరీ అయితే మన ఇండియాలో 10 డెలివరీలకు 2 లేకపోతే 3 ప్రీటర్మ్ డెలివరీస్ అయితే. సో ఆ ప్రీటర్మ్ డెలివరీస్, ప్రీటర్మ్ బేబీస్ని చూసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. మా చూసుకునే కెపాసిటీ ఉంది. మా దగ్గర సక్సెస్ రేట్ కూడా అలాగనే ఉంటుంది. మెడికల్ ఉమెన్ చైల్డ్ హాస్పిటల్స్లో కంపేర్ టు వెస్టర్న్ స్టాండర్డ్ సక్సెస్ రేట్ బాగుంది మా దగ్గర. లాంగ్ టర్మ్ సర్వైవల్స్ బాగుంటాయి. లాంగ్ టర్మ్ సర్వైవల్ అయిన వాళ్ళకి లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ ఉంటాయి. మా ఎక్స్పీరియన్స్లో ఇది నాది 7th ఇయర్ మెడికవర్లో. సో లాంగ్ టర్మ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ చూసాం. ఈ ప్రీటర్మ్ బేబీస్లో ఇన్ఫెక్షన్స్ ఎక్కువ ఉంటాయి. మా మెడికవర్లో నేను పనిచేసే యూనిట్లో ఇన్ఫెక్షన్స్ చాలా తక్కువ అండ్ లాంగ్ టర్మ్ సర్వైవల్స్ ఆర్ గుడ్. మా దగ్గర 24/7 ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఉంటుంది. ఒక డాక్టర్, సీనియర్ డాక్టర్ ఉంటారు.
సీనియర్ నర్స్ ఉంటారు, 24 అవర్స్ డెడికేటెడ్గా ట్రాన్స్పోర్ట్ సర్వీస్ చూసుకునే సర్వీస్ ఉంది. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ మేము బేబీస్ ఎవరైనా ఉంటే పిక్ చేసుకుని వస్తాం. అండ్ డిస్ట్రిక్ట్స్ కూడా వెళ్తాం, సిద్దిపేట, కరీంనగర్, వరంగల్, నిజామాబాద్ వెళ్ళి బేబీస్ని ఎవరికైనా హైదరాబాద్ వచ్చే సిచ్యువేషన్ ఉంటే వాళ్ళని పోయి పిక్ చేసుకునే కెపాసిటీ మా దగ్గర ఉంది. ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్, ఇప్పటివరకు మనం క్లినికల్ గురించి మాట్లాడాం. ఫెలోషిప్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా మెడికల్ రెసిడెన్షియల్ హాస్పిటల్స్లో ఉంది, రికగ్నైజ్డ్ బై సెంట్రల్ నీనెటల్ ఫోరం. అండ్ మా దగ్గర సైట్లో 24/7 సీనియర్ డాక్టర్స్ ఉంటారు, జూనియర్ డాక్టర్స్ ఉంటారు, సీనియర్ డాక్టర్స్ ఉంటారు. సో దట్ ఏ బేబీకి ఎప్పుడు అవసరం పడ్డా చూసుకునే కెపాసిటీ, చూసుకునే స్కిల్ 24 అవర్స్ అవైలబుల్ అన్నట్టు ఉండదు. ఫైనాన్షియల్ ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, పూర్ ఫ్యామిలీస్ ఉంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాము. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి మా ఎన్ఐసి కానీ పీడియాట్రిక్ సర్వీసెస్ కానీ సక్సెస్ఫుల్గా మేము ముందుకు రన్ చేయగలుగుతున్నాం. అండ్ మెనీ బేబీస్కి సర్వ్ చేయగలుగుతున్నాం, మెనీ ఫ్యామిలీస్కి హెల్ప్ చేయగలుగుతున్నాం. సపోర్టివ్ మేనేజ్మెంట్ ఉంది కాబట్టి. దీనికి తోడు చారిటీ సర్వీసెస్ తోటి మాకు టైప్ ఉంది. 2 చారిటీ సర్వీసెస్ మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తారు. ప్రతి నెల 2-3 బేబీస్కి చారిటీ వాళ్ళు హెల్ప్ చేసి మేము ఫైనాన్షియల్ హెల్ప్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని బేబీస్ని సక్సెస్ఫుల్గా ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తాం. ప్రతి నెల 2-3 అలా వెళ్తూ ఉంటారు చారిటీ హెల్ప్ తీసుకొని. సో ఓవరాల్ అవర్ ఎన్ఐసియు కానీ పీడియాట్రిక్ సర్వీసెస్ కానీ సక్సెస్ రేట్ ఈస్ వెరీ గుడ్, ఓన్లీ బికాస్ మాకు మంచి మెడికల్ టీమ్ ఉంది, మంచి సర్జికల్ టీమ్ ఉంది, ఆబ్స్టెటిషియన్ టీమ్, అనెస్థీషియా టీమ్ అండ్ సపోర్టివ్ మేనేజ్మెంట్ అండ్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ దీనికి తోడు ఉంటేనే మనకు సక్సెస్ రేట్స్ చాలా బాగుంటాయి. అది న్యూ బార్న్ సర్వీసెస్. పీడియాట్రిక్స్ వచ్చేసరికి 8-bedded PICU విత్ సీనియర్ పీడియాట్రిక్ కన్సల్టెంట్ అండ్ హిస్ టీంలో జూనియర్ కన్సల్టెంట్స్ ఉంటారు, రిజిస్ట్రార్స్ ఉంటారు, దెన్ ఎక్స్పీరియన్స్ నర్సెస్ ఉంటారు. మా దగ్గర పీడియాట్రిక్ ICU కేర్ కూడా చాలా బాగుంటుంది. కాంప్లెక్స్ పీడియాట్రిక్ పేషెంట్స్ వచ్చి సక్సెస్ఫుల్గా ఇంటికి వెళ్తారు. అండ్ కాంప్లెక్స్ పీడియాట్రిక్ సర్జరీ అయిన వాళ్ళకి కూడా PICలో మేము చూసుకొని వాళ్ళకి వాడికి తర్వాత ఇంటికి పంపిస్తాం. దీనికి తోడు మా దగ్గర వేరే స్పెషాలిటీ సర్వీసెస్ ఉన్నాయి, లైక్ పీడియాట్రిక్ న్యూరాలజీ కానివ్వండి, ఎండోక్రైన్స్ కానివ్వండి, కార్డియాలజీ, న్యూరోసర్జరీ, ఆర్థోపెడిక్స్, డెంటల్ సర్వీసెస్, కిడ్నీ సర్వీసెస్, ఇవన్నీ సబ్ స్పెషాలిటీస్ మా దగ్గర ఉన్నాయి. ఒకటే మదర్ అండ్ చైల్డ్ యూనిట్కి వస్తే ఇవన్నీ సర్వీసెస్ అక్కడే ఉంటాయి. ఒకటే షెడ్, ఒకటే అంబ్రెల్లాలో వీ కెన్ లుక్ ఆఫ్టర్ దెమ్. దీనికి అన్నిటికి తోడు